ఇది సంవత్సరం కూడా కాలేదు ఈ 2 సైకిళ్ళు కొని. అయితే సంవత్సరం కాకముందుకే ఈ అయితే ఇంకా మిఠాయికి పడిపోయినాయి అన్నమాట. ఉల్లిపాయలు రేపో ఎల్లుండో ఉల్లిపాయలలో వేయాలి సైకిల్. సంవత్సరం కాలేదు ఇట్లా చేసేసారు మొత్తం ఎక్కడికక్కడ పాత సైకిల్ లాగా చేసేసారన్నమాట. అయితే ఇలా ఇది గురించి మొత్తం చూపిద్దాం అన్నట్టు నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఇల్లు అయితే లోన చూపించట్లేదు ఎందుకంటే పిల్లలు బాగా చికా చేశారు అందుకని చూపించట్లేదు. ఇగో ఇదైతే ఇదే మా రోడ్ అన్నమాట. చూపించు బట్టలు ఇటుకేస్తున్నాను అందుకే గోపం మీద వేస్తున్నాను. ఇగో ఇదే మా సంద అన్నమాట. అయితే కొత్తగా కడుతున్నారు ఇల్లు. ఎండ అయితే మామూలుగా లేదు అసలు అదిరిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఛానల్ పెట్టింది చూడు సుమా వరల్డ్ వాళ్ళ ఇల్లు అన్నమాట అది. వాళ్ళ ఇల్లు కూడా ఒక రోజు తీపిచ్చాను. అమలిక పూల చెట్టు అన్నమాట. మల్లె పూలు బాగా అంటే బాగా గుబురుగా పూస్తుంది. కుండి మల్లె అంటారు. దీనికంటే ఇది ఎక్కువ బాగా పూస్తుంది అనమాట. నేను పొద్దున్న పువ్వు పోసినాను చూడండి ఎట్లా పూసినాయి పూలు అయితే. చూస్తున్నారా కనిపిస్తున్నాయి ఆ పూలు? కుండి మల్లె ఇది దగ్గరికి చూపిస్తాను చూడండి ఎట్లా పూసినాయి అసలు పూలు అయితే. బాగా అంటే గుత్తులు గుత్తులు పూస్తాయి అన్నమాట. ఎండాకాలం వస్తే చాలు. ఇగో చూడండి దగ్గర చూపియమ్ములు. వీడియో క్వాలిటీ పెట్టు కొంచెం. ఇదైతే ఇగో ఇది 2వ చెట్టు. దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. ఇది కూడా బాగా పూసుద్ది అనమాట. కాకపోతే దీనికంటే ఎక్కువగా అది పూసుద్ది బాగా. ఇది ఒకసారి చూపుది. ఇగో దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. కొంచెం దూరం వెళ్ళాములు. ఇదిగో కాకడ మల్ల. ఇది కాకడ మల్ల అంటారు కదా అమ్ములు దీన్ని. కాకడ మల్ల ఇది కూడా బాగా పూసుద్ది. ఇన్ని రోజులు ఇది పూసింది. ఇప్పుడు ఇది పూయటం ఆఫ్ చేసినాక అది పూస్తున్నాయి మల్లెపూలు పూస్తున్నాయి. ఇది ఇక మా గులాబీ చెట్టు గుట్ట గులాబీ చెట్టు అన్నమాట. ఇదైతే బాగా పూసుద్ది పూలకి. మీకు అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తా ఉంటాయి. ఈ వీడియో కూడా పెడుతూ ఉంటాయి. ఇది ఒక 5 నెలల చెట్టు అన్నమాట. ఇలా చూడండి ఎన్ని పూలు పూస్తున్నావు. సగమే పడుతుంది. ఒకసారి 5 నెలలు అవుతుంది. దీంతో పాటు మా ఇంటి పక్కన చెట్టు అయితే ఇంపాటి వాళ్ళు ఇచ్చిన చెట్లు అన్నమాట. అయితే ఇంటి పక్కన అక్కడ ఇంకా అంటే ఉన్నాయి పూలు పూస్తున్నాయి. మాకైతే ఇంకా పూలు చూసినట్లయితే ఏ లోటు ఉండదు. పూలు బాగా పూస్తాయి. మస్తు ఆరిపోయింది అసలు. గంట సేపు కూడా కాలేదు. చూసారా ఎట్లా ఆరిపోయింది అంటే బట్టలు అట్లా ఆరిపోయింది. ఇక మా వాళ్ళు చెప్తారు ఎట్లా కుక్కలు కుక్కలు వేసి ఉంచుతారు. ఒక కాడ అయ్యేది అంటే అస్సలు వేయరన్నమాట. ఇవాళ పిల్లలు స్కూల్ లేదు కదా. ఇవాళ గుడ్ ఫ్రైడే కదా అందులో. అందుకన్నమాట ఇవాళ ఇంటికి అది ఉంది బాగా అంటే బాగా వేస్తుంది. ఇది చూపించాను ఇల్లు మేము మోటార్ ఇక్కడ వేపించినాం అన్నమాట. ఇక్కడ ఇంత ముందు ఏముండేదంటే నిమ్మకాయ చెట్టు ఉండేదన్నమాట. ఈ మోటార్ వేసాక అది పోయింది. నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు ఇక్కడ పెద్దదంటే ఈ మోటార్ వేయడం వల్ల పోయింది అన్నమాట. దానికి వేయాల్సి చాలా ఉంటుంది. పక్కన మా ఇంటి ముందు కాలు ఇది గోరింటాకు చెట్టు అన్నమాట. ఇంటి పక్కన భయం ఉండదు అసలు. చుట్టూ పక్కన ఇల్లులు ఉంటాయి. ఇగో ఈ ఇల్లు ఒకటి డాబా ఒకటి. చాలా మంది పిల్లలు ఉంటారు. తనని తీసుకురా ఒకసారి పుట్టదాన్ని. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బుడ్డ పాప మా ఇంటి ముందున్న పాప ఇగో చూడేదో ఏదో తింటూ ఉంది. దూరం వెళ్ళాము కొద్దిగా.
ఏదో తింటూ ఉంది చూడండి. కూతురు ఎంత సైలెంట్ గా ఉంటుంది. చాలా క్యూట్ గర్ల్ అనమాట. చూడు వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో మరి. అక్కడ వాళ్ళ అక్క అన్నమాట. వాళ్ళ అక్క కంటే ఈ పాపే చాలా క్యూట్ గా ఉంటుంది. మిగతా ఇంకా ఈ పాప కూడా మా ఇంటి పక్కన పాపే, మా వాళ్ళ పాపే. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ అయితే స్వప్న ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇవాళ ఎందుకు బ్లాగ్ తీసినానంటే ఇదంతా చూపిద్దాం అన్నట్టు తీసినాను. ఇంకా ఇంట్లో అయితే ఇల్లు బాగా చీకాకుంది అసలు, అందుకనే ఇంకా తీయకూడదు అన్నమాట. మా పిల్లకాయలు ఇంటికాడు ఉన్నారు. జామ చెట్టు నరికేశారన్నమాట సగం. ఇది కూడా ఇవాళ తీసేస్తారు అనుకుంటా. బయట తీసేశారు. క్రికెట్ ఆడదాం. చూడండి ఎట్ట కొట్టుకుంటున్నారు పిల్లలు. ఇంటికాడంటే ఇదే బాధ. ఎంతసేపు అయింది అమ్మలు? చాలా సేపు